కీర్తనల గ్రంథము ఈ 16వ అధ్యాయము దావీదు రాసినటువంటి కీర్తనలలో శ్రేష్టమైన వాటిలో ఇది ఒకటి. అయితే ఇందులో ప్రాముఖ్యంగా మనము ధ్యానం చేయబోతున్న మాట ఈ పునరుద్ధానం గురించి మనము చివరిలో మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఈ కీర్తనను మనం అర్థం చేసుకోవాలి అంటే ప్రతి కీర్తనను కూడా మనము భాగములుగా జ్ఞాపకం చేసుకోవాలి. అందులో మనము చూసినట్లయితే ప్రధానముగా ఈ మొదటి 3 వచనాలు దావీదు దేని గురించి మాట్లాడుతాడంటే దావీదుకు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏ రీతిగా దావీదు దేవుని మీద ఆధారపడేవాడు. అసలు దావీదు దృష్టిలో కీర్తనకారుడైన దావీదు దేవుణ్ణి ఎలాగా ఇతరులకు తెలియపరచాలని ఆశపడుతున్నాడంటే మొదటి 3 వచనాల్లో, దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క ప్రార్థనలో ఏమంటున్నాడంటే, అయ్యా నీ పాద చెంతకు నేను వచ్చి ఉన్నాను, నీవు తప్ప నాకు వేరొక ఆధారము లేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకి అనేక శ్రమలు కష్టాలు కలిగి ఉండొచ్చు. వాటన్నిటికీ సమాధానాలు కూడా ఈ లోకంలో మనకి దొరకచ్చు. ఎలాగంటారేమో, నీకు డబ్బు సమస్య వచ్చిందనుకోండి, మీరేం చేస్తారు? ఎవరన్నా డబ్బున్న వారి దగ్గరికి వెళ్ళి వారి సహాయాన్ని మనం కోరుతాం. ఒకవేళ మీరు ఒక ఇల్లు కట్టించాలనుకుంటున్నారు, మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాము? బ్యాంకుకి వెళ్తాం. బ్యాంకుకి వెళ్ళి లోన్ పెట్టుకుంటాం. మీకు ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాము? డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాం, వైద్యుల దగ్గరికి వెళ్తాం, వైద్యం కోసం పరిగెడతాం. అనగా ఒక మనిషికి, మానవాళికి ఉన్న ప్రతి సమస్యకు ఈ లోకంలో కొంతవరకు సమాధానము లేదంటే ఒక మార్గము కనిపిస్తుందేమో కానీ, ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న ప్రధానమైనటువంటి మాట ఏమంటున్నాడంటే, నీ శరణు నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము లేదనియు యెహోవాతో నేను మనవి చేయుదును. అనగా ఆయన క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాడు. మనము కీర్తనలు 91లో మనం ప్రారంభంలో చూస్తాం. అంటే ఆయన రెక్కల నీడన ఆశ్రయము తీసుకుని వారు ధన్యులు. అనగా ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో అట్టి రీతిగా ఉన్న వారందరూ కూడా విడిపించబడతారు, క్షమించబడతారు, తప్పించబడతారు. హల్లెలూయా. ఈ ఉదయకాలం మనం నేర్చుకోబోతున్నటువంటి, ధ్యానం చేయబోతున్నటువంటి ప్రధానమైన మాట ఇదే. ఏమిటి అంటే, ఈ లోకంలో నీకు అన్ని సమస్యలకి సమాధానం ఉందేమో అని నువ్వు అనుకుంటావు. కానీ పాస్కల్ అనే ఒక సైంటిస్ట్ ఏమన్నాడంటే, ఇన్ ఎవ్రీ హ్యూమన్స్ హార్ట్, అంటే ప్రతి మనిషి యొక్క హృదయంలో దెర్ ఈజ్ ఎ గాడ్ షేప్డ్ వాక్యూమ్ అన్నాడు. అంటే దేవుడు మాత్రమే పూడ్చగల ఒక ఖాళీ మనిషి హృదయంలో ఉందంట. అది ఎవ్వరు కూడా మనుషులు ఈ లోకము కానీ అది పూడ్చలేదంట. అంత చదువుకొని అంత జ్ఞానం కలిగిన ఆయన చివరికి తెలుసుకున్నది ఏంటి అంటే ఇదే మాట సొలొమోను కూడా అంటాడు, మానవాళికి, సమస్త మానవ కోటికి ఇది ఏ విధి ఏంటంట, ఆయన మాటలు గైకొనుట, ఆయనకిష్టలుగా జీవించుట తప్ప మనం చేయవలసింది ఇంకొకటి ఈ లోకంలో లేదు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఆయన ఆశ్రయించి ఆయన మాటకు లోబడి ఆయన చిత్తానుసారంగా మనం బ్రతుకుతామో మనము ప్రతి సమస్య నుంచి విడిపించబడతాము. హల్లెలూయా. బ్యాంకోడు నీకు లోన్ ఇస్తాడు ఇల్లు కట్టుకోవడానికి, ఇచ్చి వదిలేస్తాడా? ఏమంటాడు? నెల నాకు కిస్తీ ఏది? నెల దాటంగానే నీ తలుపు కొడతాడు. ఏది నా కిస్తీ ఏది? 2వ నెలలు కూడా నువ్వు కట్టలేదనుకో, ఏమంటాడు వచ్చి? అప్పుడు దాకా మంచిగా మాట్లాడినాడు, నీకు లోన్ ఇచ్చేటప్పుడు సార్ అని పిలిచినాడు, ఏమంటాడు? 2 నెలలు కట్టకపోయేసరికి డేయ్ అని పిలుస్తాడు. 3 నెలలు కట్టకపోయేసరికి బయటికి రారా అంటాడు. ఆ తర్వాత నువ్వు కట్టుకున్న ఇల్లును కూడా వేలం పాటేసుకొని ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు వాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీకు సమాధానము లేదా నెమ్మది దొరుకుతుందని నువ్వు అనుకుంటావేమో, కానీ అది తాత్కాలికమే, అది షరతులతో కూడినది. కానీ నా ప్రభువు నీ కొరకు నా కొరకు ఏమీ ఆశించకుండా మన యొద్ద నుండి తన ప్రాణమును సంపూర్ణంగా మన కొరకు సిలువలో అర్పించాడు. హల్లెలూయా. రక్షణను మనకి సంపూర్ణంగా ఇచ్చాడు. ఈ లోకంలో తల్లిదండ్రులైనా మనకి ఏమన్నా ఇచ్చి ఏదో ఒక సందర్భంలో నాకు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతారేమో, లేదా మన నుంచి ఆశిస్తారేమో. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం ఏమీ ఇవ్వలేనప్పటికీ, మనం తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పటికీ ఏదీ ఆశించకుండా ఆయనకు కలిగి ఉన్న సమస్తమును ఆయన మనకిచ్చారు. హల్లెలూయా. ఈ పునరుద్ధాన ఉదయం మనమందరం జ్ఞాపకం చేసుకోవాల్సినది అదే. కీర్తనకారుడైన దావీదు, అయ్యా నీవే నాకు క్షేమాధారము, నీవు తప్ప నాకు వేరొక ఆధారము లేదు అని చెప్పి 3వ వచనంలో, నేను ఇలాగందును, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అని చెప్తున్నాడు. అంటే నీ మీద ఆధారపడి నిన్ను భక్తి చేసేవారు నాకు ఇష్టమైన వారు అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ఇది మొదటి 3 వచనాల్లో దావీదుకి దేవుని మీద ఉన్న నమ్మకము మనకి కనిపిస్తూ ఉన్నది. ఆ తర్వాత మనం చూసినట్లయితే 4-6 వచనాల్లో చూడండి, 4-6, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును, వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవుల నెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. హల్లెలూయా. అనగా ఈ 4, 5, 6 వచనాల్లో కీర్తనకారుడైన దావీదు తెలియపరుస్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, దేవుడు కాకుండా ఇతరుల మీద నువ్వు ఆధారపడితే నీకేం వస్తుంది, అదే దేవుని తట్టు తిరిగితే నీకేం దొరుకుతుంది. చెప్పాను కదా, మనం శ్రమలో, కష్టంలో, అవసరంలో ఉన్నప్పుడు ఎవరి తట్టు మనం తిరుగుతున్నాం. అందుకే అన్నాడు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. హల్లెలూయా. అనగా నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుని కాకుండా ఇంకెవరినైనా ఆశ్రయించిన, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, నీ ఇంటివారు అవ్వచ్చు, లేదా నువ్వు ఎంతో నమ్మకంగా గర్వంతో చెప్పుకునేటువంటి ఏ వ్యక్తి అయినా అవ్వచ్చు, నీకు శ్రమలే అధికమవుతాయి. వారిని అనుసరించి వారి మీద ఆధారపడితే ఈ శ్రమలు విస్తరిస్తే అన్నాడు. ఇంకేమన్నాడు, వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవుల నెత్తను. గడిచిన వారము ఆదివారం ఉదయం నేను ఒక కీర్తనలో నుంచి ఒక మాట ధ్యానం చేశాం. అందులో ఉంటుంది స్పష్టంగా 118వ కీర్తన 8, 9 వచనాల్లో ఏముంటుంది చెప్పండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ లోకంలో మనుషులు లేదా రాజుల కంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారండి? మనుషులలో శ్రేష్టమైన వాళ్ళు మనకు అనిపించవచ్చు, ధనవంతులు ఉండొచ్చు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరూ మనకి కొంతవరకు సహాయం చేయగలరు, మనల్ని కొంతవరకు నడిపించగలరేమో. కానీ ఒక సమయం వచ్చిన తర్వాత ఇవేవి కూడా వారి జ్ఞానము పనికిరాదు, వారికి ఉన్న ధనము కూడా పనికిరాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ అంటే ప్రశ్న. మనలో చాలామంది శారీరకమైనటువంటి, అనగా బాహ్యంగా కనిపించేటువంటి యుద్ధోపకరణాలను మనం ధరించుకొని కనిపించని లోకంలో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏమిటి? బయటికి బాహ్యంగా కనిపించే భక్తి జీవితాలు ఉన్నాయి, కానీ అంతరంగంలో దుష్టుని జయించుటకు కావాల్సిన సర్వాంగ కవచము లేకుండానే అనేక మంది క్రైస్తవులు యుద్ధాలను పోరాడుచున్నారు.
ఇలాంటి వాటితో మనం జయించగలమా? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అనే ఖడ్గము చేతని దుష్టుని మనము తరిమివేయగలం, తోలివేయగలం. ఆ సర్వాంగ కవచమును ధరించుకుని వారంగా మనం ఉండాలి. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు అదే అంటున్నాడు, మనుషులను ఆశ్రయిస్తే కొంతవరకు మేము చేయగలమేమో, కానీ 5వ వచనంలో యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. హల్లెలూయా. దేవుని ఆశ్రయించి వారికి ఏం దొరుకుతుందంట? శ్రేష్టమైన స్వాస్థ్యము మనకి దొరుకుతుంది. హల్లెలూయా. ఈ పునరుద్ధాన ఉదయ కాలమున మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, మనకి దొరికిన ఈ స్వాస్థ్యము, ఈ శ్రేష్టమైన నిత్య స్వాస్థ్యము ఎక్కడంటే ఆ పరలోక రాజ్యములో దేవుని కుడి పార్శ్వము. హల్లెలూయా. మనందరికీ తెలుసు, ఆదివారం ఉదయకాలం అనగానే ఎవరి పేరు గురించి ధ్యానం చేస్తాం మనం? ఈస్టర్ పొద్దున్నే. ఇక్కడ చాలామంది ఇప్పుడు చర్చిలో సగం మంది ఖాళీగా ఎందుకున్నారంటే, వారందరూ అత్తరు బుడ్డి తీసుకుని అక్కడికి వెళ్ళారు. ఆ ఉదయం మగ్దలేని మరియా ఎలాగైతే యేసయ్యను వెతుక్కుంటూ సమాధులకి వెళ్ళిందో, మనలో చాలామంది ఇక్కడ వారి ప్రియులను కలుసుకోవడానికి ఉదయాన్నే వెళ్ళారు. మరి వారు లేపుతారో, వాళ్ళు లేస్తారో, వీళ్ళు లేపుతారో మనకి తెలియదు. వారిని పరామర్శించి సందర్శించి కొంతమంది అయితే వాళ్ళకి ఇష్టమైన భోజనం పెట్టేసి వచ్చి అన్నీ మనం చేసి వస్తాం. అయితే ఇవేవి నిత్యమైన స్వాస్థ్యము కాదు. ఎందుకంటే మన శరీరాలు ఇక్కడ ఈ లోకంలో ఆ మట్టిలో ఉన్నవన్నీ ఏమైపోతాయండి? కుళ్ళు పట్టిపోతాయి. మరి మన దేవుడు మనకేమి ఇస్తున్నాడు? ఏమి ఇవ్వబోతున్నాడు? మనం ఏమి ఆశించాలి? ఆయన నిత్యమైన స్వాస్థ్యమును ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఎందుకండి పాస్టర్ గారు ఆ మగ్దలేని మరియా ఉదయకాలమునే వెళ్ళింది అంటే, ఆమె యేసు శరీరమును గురించి, అంటే ఆయన సమాధి దగ్గరికి ఖాళీ చేతులతో వెళ్ళలా. ఆమె చేతులు ఏముంది? ఏముంది చెప్పండి? మనం ఏం తీసుకెళ్తాం? ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకెళ్తాం. కానీ ఆమె చేతిలో ఒక వారం, సుమారు కొద్ది రోజుల క్రితము యేసుక్రీస్తు వారి పాదములను ఆమె ఏం చేసింది చెప్పండి? ఆ అత్తరు తీసుకొచ్చి ఆయన పాదములను తుడిచి ఆమె జుత్తుతో దానిని ఆమె శుభ్రం చేస్తే, యూదా ఇస్కరియోతు అంటాడు కదా, ఎందుకు ఇంత ధనాన్ని వేస్ట్ చేస్తున్నారు? అది బేదలకు ఇవ్వచ్చు కదా అని అంటే, యేసుక్రీస్తు వారు ఒక మాట ఉపయోగిస్తారు, ఆమె నన్ను మరణముకై సిద్ధపరుస్తూ ఉన్నది. అనగా ఆ సమాధి అనుభవంలోనికి వెళ్ళటకు ముందుగా నన్ను సిద్ధపరుస్తూ ఉన్నది. ఆ పర్ఫ్యూమ్స్ ఎందుకు అంటే, అది ముందుగానే ఆ సువాసనను, అనగా నేను ఈ ఉదయకాలం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే, ఆమె తనకు కలిగి ఉన్న ధనమంతటితో క్రీస్తు కొరకు అది కొని ఆయన యొద్దకు తీసుకొచ్చి ఆయన పాద చెంత పెట్టింది. ఆ మిగిలి ఉన్నది కూడా తిరిగి యేసుక్రీస్తు వారు ఆయన సమాధిలో ఉన్నప్పుడు ఆయన యొద్దకు వెళ్ళి అది ఆయనకి సమర్పించాలని, అది దానికి ఆయనే అర్హుడని ఆయన అక్కడికి వెళ్ళింది. కానీ ఆశ్చర్యకరమైన రీతిగా ప్రభు సజీవుడై పునరుద్ధానుడై తిరిగి లేచి మొదట ఆమెకే కనిపించాడు. హల్లెలూయా. నేను సాయంకాలం మీరు ఎంతమంది వాక్యం విన్నారో కానీ, మగ్దలేని మరియా గురించి సేవకులు ఎన్నో విలువైన శ్రేష్టమైన మాటలు చెప్పారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మనకి ఇవ్వలేనిది మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు మనకి ఇవ్వగలరు. అది మనకిచ్చారు. అదే నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిత్య జీవము మనం కలిగి ఉన్నాము కాబట్టి ఆయన మృత్యుంజయుడై ఆ మృత్యువుపై మనకి జయాన్ని ఆయన అనుగ్రహించాడు. అందును బట్టి ఈ దినము ఉదయకాలం మనం ధైర్యంగా ఆయన సన్నిధానంలో నిలిచి ఆయన్ని మనం స్తుతించి
ఆరాధించగలుగుతున్నాం. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, కీర్తనకారుడు 7వ వచనం నుంచి 7-8 వచనాల్లో ఆయన యొక్క నడిపింపు, దేవుని యొక్క నడిపింపు గురించి మాట్లాడతాడు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఈ 2 వచనాలు. సో ఆ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన నాకు ఆలోచనకర్త, ఆయన నాకు బోధించేవాడు, కాబట్టి ఆయన యందే నా గురిని నేను నిలిపి ఉన్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అనగా నా ఆధారము ప్రభు అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు అని కీర్తనకారుడు. యెహోవాయే అనగా మనము నడవవలసిన మార్గము, మనకి ఆలోచనను ఆయనే ఇస్తారు. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తామో మనకి ఆలోచన ఇచ్చి, అంతేకాదు మనము ఆ మాట చూడండి ఏమంటాడంటే, రాత్రి గడియలో నా అంతరింద్రియమందు నాకు బోధించుచున్నాడు. అంటే మనం పడుకున్నప్పుడు కూడా మన ఆలోచనల్లో కూడా దేవుడు మనతో వాక్యము ద్వారా మాట్లాడగలడు. హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ప్రభువు మీద ఆధారపడటం మనం నేర్చుకుందాం. ఆయన మీద మన హృదయాన్ని నిలుపుకున్న ఎడల, అందుకే సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అని అంటున్నాడు. ఇది దేవుని మీద దావీదుకున్నటువంటి నమ్మకము. ఆయన ఆశ్రయించినప్పుడు అతనికి ఆదరణ, నడిపింపు గురించి మాట్లాడితే చివరి వచనాల్లో 10-11 ఏం మాట్లాడుతున్నా చూడండి. 9, 10, 11. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కొల్లు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు దావీదు చివరిలో చెప్తున్న మాట ఏంటంటే, 3 విషయాలు మాట్లాడుతున్నాడు. నా హృదయము, నా ఆత్మ, నా శరీరము. ఏంటండి? హృదయము, ఆత్మ, శరీరము. హృదయము అనగా నీ అంతరంగంలో ఉన్న నీవు. ఆత్మ అనగా కింద చూడండి, ఆత్మ అనగా నీకు ఇవ్వబడిన మహిమ, దేవుడు నీకు ఇచ్చినటువంటి దాన్ని. మనలో ఆయన జీవాత్మను ఆయన ఊదాడు, ఆయన ఇచ్చినటువంటి ఆత్మ మనలో ఉన్నది. ఈ 3 ఉంటేనే మనిషి. ఇంకోటి ఏమన్నాడంటే, మొదటిది ఏమన్నాడు? నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, చివరిగా నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయించి ఉంటావో ఇవి నీవు కలిగి ఉంటావు. అయితే 10వ వచనంలో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన 2 రోజుల క్రితం మనం ధ్యానం చేశాం. ఏమని? యేసుక్రీస్తు వారు సిలువలో పడికిన 7 మాటలు. అందులో ఏమన్నారు? చివరి మాట, తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగించుచున్నాను. మన ఆత్మలను, మనకివ్వబడిన ఈ ఆత్మను మనము తిరిగి దేవునికి అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం. ఎప్పుడైతే మన ఆత్మను దేవునికి అప్పచెప్తామో, రక్షింపబడి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ చేత నూతనపరచబడి ఈ ఆత్మను మనం అప్పగిస్తామో, అప్పుడు ఏమవుతుందంట? మన ఆత్మ పాతాళంలో కుళ్ళు పట్టదు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? మీ ఆత్మ కనుక దేవుని చేతిలో లేకపోతే
మీకు మిగిలేది నరకము. నిత్య నరకములో మన ఆత్మలు కుళ్ళు పట్టిపోతాయి. శరీరాలు ఎలాగో కుళ్ళు పడతాయి, అవునంటారా కాదంటారా? మనం కనుమూసామంటే, ప్రాణం విడిచి వెళ్ళిపోయింది అంటే మరుక్షణము ఈ శరీరం దేనికి పనికిరాదు, అది పాతి పెట్టబడుతుంది. పాతి పెట్టబడుతుంది. అది కుళ్ళు శరీరానికి ఇంకా అది మట్టిలో కలిసిపోయి కుళ్ళు అయిపోతుంది. కానీ నిత్యమైన దానికోసం మనలో చాలామంది ఆలోచించాం. మన ఆత్మ ఏమైపోతుంది అనే విషయాన్ని మనం ఆలోచించాం. ప్రాణము దేహము కొరకు మనం పరుగులెడతాము, ఆశపడతాము, ఇది కావాలి అది కావాలనుకుంటా. కానీ నిత్యము నిలిచిపోయి ఉండేటువంటి ఆత్మ కొరకు మనం ఆలోచించాం. అందుకని యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ మాట, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను. మనము కూడా ప్రభువుకి మన ఆత్మను అప్పగిస్తే ఆయన పాతాళములో నుండి కూడా, అనగా ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు వారిని పాతాళములో నుంచి లేవనెత్తిందో అదే ఆత్మ మనకి కూడా అనుగ్రహించబడింది. అదే దత్తపుత్రాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. అందుకే మీరు గమనిస్తే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత మరియమ్మ గారికి కనిపించిన తర్వాత, నీ వెళ్ళి శిష్యులకి చెప్పు అని మరియాకి చెప్తే, మరియా వెళ్ళి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆలోచిస్తూ భయపడుతూ ఒక గదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొద్దకు వెళ్ళారు. తిరిగి లేచిన తర్వాత ఆ గదిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన మొదట చేసినటువంటి పని ఏమిటి? ఆయన మొదట చేసినటువంటి పని ఏమిటంటే వారి మీద ఆయన ఊదాడంట. ఎందుకని ఊది ఏమన్నారు తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకొనండి అన్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మను వారికి ఇచ్చుటకే ఆయన మరణంలో నుంచి తిరిగి లేచి ఆ జీవాత్మను మనకి ఆయన ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానము, ఈ గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు మనం అనేక సంవత్సరాలుగా చేసుకుంటూనే వస్తున్నాం, చేస్తూ ఉన్నాం. కానీ నిజంగా మనలో ఈ పునరుద్ధాన అనుభవం ఉందా? దేవుని ఆశ్రయించి దేవుని మీద ఆధారపడుతూ ఆయన ఆత్మను పొందుకొని ఆయన ఆత్మలో నడిపించబడేటువంటి అనుభవం మనకున్నదా? ఆలోచించండి. నేడు అనే సమయం ఉండగానే ప్రభువు మీద ఆధారపడదాం. ప్రభు యొద్దకు మనం వద్దాం. ఈ లోకంలో ఏది కూడా మనకి సమాధానము, నెమ్మదినివ్వలేదు. ఎందుకు ఇవ్వలేదండి? మేము బాగానే ఉన్నాంగా, మాకు మంచి ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఇంటి నిండా పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, నాకు అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ దేంతో సమానము? పెట్టిలో నిన్ను ఎలాగైతే కప్పి పెడతారో దానితో సమానం ఇవన్నీ. ఒకరోజు ఏమైపోతాయి? ఇవన్నీ గతించిపోతాయి. మన అందము గతించిపోతుంది, మనకున్న ధనము గతించిపోతుంది, మనకి ఇవ్వబడిన సమయము గతించిపోతూ ఉంది. అయితే చివరకు ఎవరైతే క్రీస్తులో తిరిగి జన్మిస్తారో వారు మాత్రమే నిత్య జీవంలోనికి అడుగు పెడతారు. హల్లెలూయా. 2 పునరుద్ధానాలు ఉన్నాయి. ఏంటి? జీవ పునరుద్ధానము, మరణ పునరుద్ధానము. చచ్చిన ప్రతి ఒక్కడు లేస్తాడు మళ్ళీ. అయితే లేచినప్పుడు ఈ పునరుద్ధానములలో ఏ గుంపులోనికి మనం వెళ్తామనేది ముఖ్యం. మత్తయి సువార్త 25 యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానంలో ఆయన గొర్రెలను మేకలను వేరు చేయడానికి వచ్చాడు. గొర్రెలు ఎవరు అంటే గొర్రెపిల్ల రక్తంలో కడగబడినటువంటి ఆ నీతిమంతుల పునరుద్ధానం పడిన వారైతే, ఎవరైతే క్రీస్తుని అంగీకరించకుండా ఆయన రక్తంలో కడగబడలేదో వీరందరూ కూడా ఆ మేకల గుంపులో ఉంటారు. వీరు మృతుల పునరుద్ధానము. ఎందుకు అంటే వారిని తిరిగి లేపిన తర్వాత వారికి తీర్పు తీర్చి ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? నిత్యమైనటువంటి నరక అగ్నిలోనికి. నువ్వు ఒకవేళ మరణిస్తే ఏ పునరుద్ధానానికి నువ్వు లేస్తావు? ఏ గుంపులో నీవు ఉంటావు? కీర్తనకారుడు అన్నాడు, ఇంకెవ్వరిని ఆశ్రయించుకో. ఇక్కడే ఆన్సర్ చెప్పాడు, యెహోవాను ఆశ్రయించు,
ఆయనను ఆశ్రయించి ఆయన మీద ఆధారపడితే ఆయనే నీకు నిత్య స్వాస్థ్యం ఇచ్చి ఏం చేస్తాడు? నీ ఆత్మను కుళ్ళు పట్టనివ్వడు. హల్లెలూయా. ఎందుకంటే నీలో ఆ పునరుద్ధాన శక్తి ఆత్మ ద్వారా నీలో నిన్ను తిరిగి జీవింపచేస్తాడు. మృతి నొంది మరణం పొందిన మనలో ఆయన తిరిగి ఆత్మనే, ఆ పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన ఇచ్చినటువంటి ఆత్మ ద్వారా మనము తిరిగి నూతనంగా లేపబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఆ సిలువను మనం చూద్దాం. ఆ సిలువను చూస్తే మనం శ్రమనే చూస్తున్నాం, బాధనే చూస్తున్నాం, కన్నీరుని చూస్తున్నాం. కానీ అది శుక్రవారం వరకే. హల్లెలూయా. ఆదివారం అదే సిలువ దగ్గరికి వెళ్తే నీకేం కనబడుతుంది? ఆయన ఇక్కడ లేడు. మృతులలో ఆయనను వెతకకండి, ఆయన చెప్పిన రీతిగా ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ప్రభు మనకు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. మనము లేవాలి. మనం ఆయన ఆత్మను పొందుకున్న ఎడల మనము ప్రభు ఏ రీతిగా అయితే నేను తిరిగి వస్తాను. ఇక్కడ ఉన్న ఒకసారి నన్ను అందరు చూడండి, అందరు నన్ను చూడండి. మీరు మరణ పడకలో ఉన్నప్పుడు కానీ, ముసలితనంలో ఉన్నప్పుడు కానీ, ధైర్యంగా మీ కుటుంబంలో ఉన్న మీ బిడ్డలకు కానీ, లేకపోతే నీ పక్కన ఉన్న వారికి కానీ, నా కోసం ఏడవద్దు, నేను మళ్ళీ తిరిగి వస్తాను అని మీరు చెప్పగలరా? మనందరం ఏం చెప్తాం తెలుసా? నా సమయం అయిపోయింది, నేను పోతున్నాను, నాకున్నవన్నీ వీడికి ఇవ్వు, లేదా వాడికి ఇవ్వు, వాడు చెయ్యాలి, వీడు చెయ్యాలి అని మనం దుఃఖపడిపోతాం. కానీ దేవుడు ఏం జ్ఞాపకం చేస్తాడో తెలుసా మనకి? నీవు అలా చెప్పడానికి లేదు. ఎలా చెప్పాలి అంట? నేను మరలా తిరిగి లేస్తాను అని చెప్పాలి. హల్లెలూయా. క్రైస్తవుడు ఒక్కడే ధైర్యంగా ఈ మాట చెప్పగలడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు మృత్యుంజయుడు. హల్లెలూయా. మృత్యువును జయించినవాడు, దాని మరణపు ముళ్ళును విరిచినవాడు మన దేవుడు. ఇదే నీకు కావాల్సిన ధైర్యం. డబ్బులు పోతే పోయినాయి, నాకున్న అన్ని ఆస్తి అంత పోయినా పర్లేదు, ఇవన్నీ ఎప్పుడు ఉండవు. కానీ నిత్యత్వంలో, అందుకే అంటాడు కదా 11వ వచనంలో, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. అనగా మనం అందరం ఎలా ఉన్నామంటే సంపూర్ణ సంతోషాన్ని లోకంలో వెతుకుతున్నాము, నిత్యమైన సుఖములు లోకంలో వెతుకుతున్నాము. అవి ఎక్కడ దొరకవు. అవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఆయన సన్నిధిలో మాత్రమే దొరుకుతాయి. హల్లెలూయా. ఇంత గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. అయినా కానీ దేవుని సన్నిధిలో మందిరంలోనికి వచ్చి మనం ఎలా కూర్చొని ఉంటాం? నా సమయం అయిపోయింది, నేను ఎప్పుడు వెళ్ళిపోతానో, నాకు ఉన్నవన్నీ ఏమైపోతాయో, నా వెనకాలంలో అన్నీ ఏం కొట్టుకెళ్ళిపోతారో. లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పునరుద్ధరణ ఆదివారం ఉదయం నేను ఒక్కటే మాట మీకు తెలియపరచాలని ఆశిస్తున్నాను. మన విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. మనల్ని విడిపించే మన దేవుడు ఆయన. ఎవరంటారు ఈ మాట? యోబు అంటున్నాడు, ఆయన జీవించి నిత్య జీవం కలిగిన వాడు, మన విమోచకుడు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయనకి మరణం అనేది లేదు. ఒకవేళ దేవుడు మీ దగ్గరికి వచ్చి మీకు ఏం కావాలి అని అడిగితే మీరేం చెప్తారు? ఇదిగో అయ్యా, మీరు ప్రార్థనలు చేస్తారు, ఇన్ని ఉపవాసం ఉంటారని. ఒకరోజు రాత్రి దేవుడు మీ కల్లో కనిపించి, నా ప్రియమైన బిడ్డ ఏం కావాలో కోరుకో అనగానే మనం ఏం అడుగుతాం? మన ప్రార్థనలే అర్థమైపోతే మనం ఏం అడుగుతాం? అమ్మ ప్రార్థన చేయండి అని మైక్ ఇచ్చాం, లేలియా లేలియా, ఏందయ్యా ఈ కష్టాలు ఏందయ్యా, నాకు ఇల్లు ఏదయ్యా, నా కొడుకుకి ఉద్యోగం ఏదయ్యా, నాకు ఇష్టీలేందయ్యా, ఈ అప్పులేందయ్యా, ఈ మనుషులేందయ్యా అని అడుగుతాం. ఆ దొంగలు, ఆ సిలువ మీద ఉన్న దొంగలు ఒకడు ఏమడిగాడు? నువ్వు 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 లేచి మమ్మల్ని విడిపించే నేను వెళ్ళిపోవాలన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు? నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు? నన్ను దింపు, నేను వెళ్ళిపోతా అన్నాడు.
మనం ఎలా ఉన్నాం? ప్రభా నాకు శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, విడిపించి నేను వెళ్ళిపోతా అని అంటున్నావా? నాకు ఇవేం వద్దయ్యా, నాకు నువ్వే కావాలి. నీ రాజ్యంలో, నీ సన్నిధిలో స్థలము కావాలి, నీ కుడి పార్శ్వములో సంపూర్ణమైన సంతోషము నాకు కావాలి అని ఉదయకాలం మనం అడగగలిగితే, దేవుడు మనల్ని మృత్యువులో నుంచి మన ఆత్మ కుళ్ళు పట్టకుండా అక్కడి నుంచి మనల్ని లేవనెత్తి ఆయనతో పాటు కూర్చుండబెట్టుటకు యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడై లేచి నిలబడి మనకు కృపనిచ్చాడు.